హలో బీటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు? నేను వచ్చేసి కొత్త వీడియో మీకోసం తీసుకొచ్చేసాను. 25,000 రూపాయల దగ్గర ఒక ఆల్రౌండ్ ఫోన్ మీరు చూస్తున్నారు. డిస్ప్లే బాగుండాలి, పర్ఫార్మెన్స్ బాగుండాలి, బ్యాటరీ బాగుండాలి, కెమెరాస్ బాగుండాలి. అన్ని డిపార్ట్మెంట్లో ఆల్రౌండ్ ఫోన్ కోసం మీరు చూస్తుంటే 25,000 దగ్గర ఈ ఫోన్ని మీరు చెక్ చేయండి. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్లో మీకు 25,000 రూపాయలకి ఇది వస్తుంది విత్ ఆఫర్స్. ఇంతకీ ఈ ఫోన్ పేరు మోటో Edge 60 Pro. దీని కాంపిటేటర్స్ మార్కెట్లో అక్కడ చాలా ఉన్నాయి. నథింగ్ ఫోన్ 3A Pro ఉంది, వివో T4 Pro ఉంది, ఒప్పో K13 టర్బో ఉంది, రియల్మీ P4 Pro ఉంది, పోకో X7 Pro ఉంది, ఇన్ఫినిక్స్ GT30 Pro ఉంది, OnePlus Nord CE5 ఉంది, సామ్సంగ్ గెలాక్సీ M35 ఉంది, IQ Neo 10R ఉంది, రియల్మీ 15 కూడా ఉంది. సో వీటన్నిటితో కంపేర్ చేస్తే ఇది నాకు కొంచెం బెటర్ అనిపించింది. మొత్తం ఓవరాల్గా చెప్తున్నాను. పోకో X7 Pro కూడా మీకు మంచి డివైజే. అది 20,000 రూపాయల దగ్గర అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి అన్ని ఆఫర్స్ కలుపుకొని 25,000 రూపాయల దగ్గర వస్తుంది. దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియోస్ కానీ రివ్యూ వీడియోస్ కానీ ఆల్రెడీ మనం చేసాము. ఈ ఫోన్ కొనే ఉద్దేశం ఉంటే ఫస్ట్ ఆ వీడియోస్ అయితే చూడండి. ఈ వీడియోలో జస్ట్ నేను ఆ ప్రైస్ రేంజ్లో రిలీజ్ అయిన ఫోన్స్తో కంపేర్ చేస్తే ఇది ఎందుకు 25,000 దగ్గర బెటర్ అది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిస్ప్లే డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ఆ ప్రైస్ రేంజ్లో ఓన్లీ మీరు డిస్ప్లేలో ఎక్కువ మూవీస్ చూసేవాళ్ళు డిస్ప్లే కోసమే అయితే పోకో X7 Pro బెటర్ ఆప్షన్ అవుతుంది. 20,000 దగ్గర 25,000 దగ్గర అక్కడ లాంచ్ అయిన ఫోన్స్ అన్నిటితో కంపేర్ చేస్తే డిస్ప్లే పరంగా ఇది కొంచెం మీకు బెటర్ ఉంటుంది. సౌండ్ విషయానికి వస్తే దీనిలో అండ్ పోకోలో మీకు డాల్బీ అట్మాస్ ఉంటుంది. మిగిలిన ఫోన్స్లో అక్కడ లాంచ్ అయిన ఫోన్స్ అన్నింటిలో మీకు డాల్బీ అట్మాస్ ఉండదు. బిల్డ్ క్వాలిటీ కూడా ఆ ప్రైస్కి బాగానే ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్తో వస్తుంది. బ్యాక్ సైడ్ వేకాన్ లెదర్తో వస్తుంది. IP రేటింగ్ కూడా ఉంది. మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్ అయితే పొందింది. చుట్టూ ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే ఉంటుంది. ఈ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఆ ప్రైస్లో IQ Neo 10R బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది మీరు ఓన్లీ గేమ్స్ ఆడే వాళ్ళు అయితే. సో దాని తర్వాత మిగతావన్నీ మీకు డైమెన్సిటీ 8 సిరీస్ ప్రాసెసర్తో అయితే వస్తూ ఉన్నాయి. ఇది వచ్చేసరికి డైమెన్సిటీ 8350 అల్టిమేట్ ప్రాసెసర్తో వస్తుంది. OnePlus Nord CE5 వచ్చేసరికి డైమెన్సిటీ 8350 ప్రాసెసర్తో వస్తుంది. అక్కడ ఇన్ఫినిక్స్ GT30 Pro కూడా ఉంది. అది డైమెన్సిటీ 8350 అల్టిమేట్ ప్రాసెసర్తో వస్తుంది. అండ్ పోకో X7 Pro కూడా ఉంది. పోకోలో ఇంకా వీళ్ళు గేమింగ్ పరంగా ఆప్టిమైజేషన్ అయితే చేయలేదు. ఇంకా BGMI 90 FPS కూడా దానికి రాలేదు. 60 FPSలో హ్యాండిల్ చేస్తుంది. దీనికి రీసెంట్గా BGMI 120 FPS అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇది బేస్ వేరియంట్ 8GB RAM 256GBతో వస్తుంది. LPDDR5X RAM అండ్ UFS 4.0తో వస్తుంది. ఆ ప్రైస్లో మీకు OnePlus Nord CE5 కూడా వస్తుంది. అది LPDDR5X అండ్ UFS 3.1తో వస్తుంది. సో ఓవరాల్గా మీరు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు, మరి తీసేయడానికి అయితే లేదు. మీరు జనరల్ యూజెస్కి కానీ గేమ్స్కి కానీ ఓకే. BGMI విత్ 120 FPS ఎనబుల్ అయిన తర్వాత 1 అవర్ గేమ్ ఆడాము. బ్యాటరీ 19% డ్రాప్ అయింది. 46 degrees వరకు టెంపరేచర్ రీచ్ అయింది. ఇప్పుడైతే గేమింగ్ కొంచెం ఆప్టిమైజేషన్ చేశారు. సో మరీ IQ Neo 10R ఆ రేంజ్లో అయితే ఉండదు, కానీ ఆ ప్రైస్ రేంజ్లో మీరు గేమ్స్ అయితే దీనిలో ఆడుకోవచ్చు. ఇంకా కెమెరా విషయానికి వస్తే నాకు ఆ ప్రైస్ రేంజ్లో వివో T4 Pro బాగా అనిపించింది 25,000 రూపాయల దగ్గర. దాంతో కూడా దీన్ని కంపేర్ చేశాను. దీనిలో ఫొటోస్ న్యాచురల్గా వస్తున్నాయి, దానిలో కొంచెం షార్ప్ అండ్ వివిడ్గా వస్తున్నాయి. ఓన్లీ పోర్ట్రేట్ షాట్స్లో వివో ఎడ్జ్ ఉంటుంది అండ్ బ్యాక్ కెమెరా వివోలో కొంచెం బెటర్ ఉంది. మిగిలిన అన్ని డిపార్ట్మెంట్స్లో వివోతో ఇది సమానంగా పోటీ అయితే పడుతుంది. దీనిలో మీకు ఇంకా ఎక్స్ట్రా 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. అన్ని కెమెరాస్ యూస్ చేసి మీరు 4Kలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. మీకు డైనమిక్ రేంజ్ దీనిలో చాలా బాగా నచ్చింది నాకు. ఫ్రంట్ కెమెరా కూడా వీడియోలో మీకు డైనమిక్ రేంజ్ వివోతో కంపేర్ చేస్తే దీనిలో బెటర్ ఉంది. ఫ్రంట్ కెమెరా కూడా మీకు ఇమేజ్ షార్ప్ అయితే వస్తుంది. అక్కడక్కడ కొంచెం ఎక్స్పోజర్ అడ్జస్ట్ చేసుకోలేకపోతుంది వివోతో కంపేర్ చేస్తే. ఓవరాల్ కెమెరా పరంగా వివో T4 కూడా ఇది కాంపిటీషన్ ఇస్తుంది. బ్యాటరీ కూడా దీనిలో 6000 mAh బ్యాటరీ ఉంది. 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 45 minutesలో మీరు ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు అండ్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అండ్ స్క్రీన్ ఆన్ టైం మీరు మిక్స్డ్ యూస్ చేస్తే 7 గంటల వరకు అయితే వస్తుంది. 3 years OS అప్డేట్స్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. స్టాక్ UI అయితే వస్తుంది. చాలా నీట్గా క్లీన్గా అయితే ఉంటుంది. ఏ ఫీచర్స్ కూడా దీనిలో చాలా ఉన్నాయి. ఒకసారి అన్బాక్సింగ్ వీడియో చూడండి, అక్కడ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. దీనిలో NFC కూడా ఉంది. NFC కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా అన్ని డిపార్ట్మెంట్స్ ఈ ఫోన్ అయితే టిక్ చేస్తుంది. ఒక్కో ఫోన్లో కెమెరాస్ బాగుంటాయి, ఒక్కో ఫోన్లో పర్ఫార్మెన్స్ బాగుంటాయి, ఒక్కో ఫోన్లో డిస్ప్లే బాగుంది. అన్ని ఫోన్స్లో ఏదో ఒక లోపాలు అయితే ఉన్నాయి. ఇదైతే నాకు అన్ని డిపార్ట్మెంట్స్లో కొంచెం బెటర్ అనిపించింది ఆ ప్రైస్ రేంజ్లో. దీనిలో మైనస్ లేవా అంటే దీనిలో మైనసెస్ అయితే ఉన్నాయి. మీరు ఎక్కువగా హెవీగా యూజ్ చేస్తే హీట్ ఎక్కువ అయినప్పుడు ల్యాగ్ అవుతుంది. పోర్ట్రేట్ షాట్స్ ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేయాలి వీళ్ళు. కెమెరా హార్డ్వేర్ బాగుంది, కానీ ప్రాసెసింగ్ ఇంకా బెటర్గా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. అండ్ అప్డేట్స్ కూడా చాలా స్లో ఉంటారు వీళ్ళు. కెమెరా అప్డేట్స్ ఇచ్చి కొంచెం దీన్ని ఫిక్స్ చేస్తే ఇంకా ఆ ప్రైస్ రేంజ్లో బెటర్ కెమెరా ఫోన్ అయితే అవుతుంది. దీనిలో IR బ్రష్ అయితే లేదు. గూగుల్ డైరెక్ట్తో వస్తుంది. మనం కాల్ రికార్డ్ చేస్తే అవతల వ్యక్తి వినిపిస్తుంది. కేసు కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు, కేసు స్క్రీన్ గార్డ్. ఇవి కొన్ని మైనస్లు అయితే నాకు అనిపించాయి. ఎవరైతే పెద్దవాళ్ళ కోసం ఒక ఫోన్ చూస్తున్నారో, ఆల్రౌండ్ ఫోన్ కోసం చూస్తుంటే ఆ ప్రైస్ రేంజ్లో ఇది ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఎవరైతే ఎక్కువగా ఫోన్స్ అదే పనిగా వాడుతూ ఉంటారు కొంతమంది, అలాంటి వాళ్ళకి IQ Neo 10R బాగా సెట్ అవుతుంది. యూత్ ఎవరైనా ఉంటే ఓన్లీ కెమెరా కోసమే ఫోన్ తీసుకోవాలి అనుకుంటే ఆ ప్రైస్ రేంజ్లో నాకు వివో కొంచెం బెటర్ అనిపించింది.
ఓవరాల్గా ఆల్రౌండ్ ఫోన్ ఒకటి మీరు చూస్ చేసుకోవాలి అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. దీనిలో కూడా మైనసెస్ ఉంటాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోండి రివ్యూ వీడియో. ఆ మైనస్ పాయింట్స్ మీకు ఏం ఎఫెక్ట్ కొట్టవు అనుకుంటే అప్పుడు ఈ ఫోన్ మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. బై ఫ్రెండ్స్.